లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లానెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని దేవునికి మహిమ కలుగుగాక. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమిటంటే, ఆయనను వెంబడించి వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కోసం ఆయన తన యవ్వన రక్తాన్ని చిందించి మీరు నన్ను వెంబడించుడి అని చెప్పాడు. మీరు నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి చాలగా చేస్తానని అన్నాడు. క్రీస్తును మన యొక్క భక్తి జీవితంలో మన కోసం రక్తం కార్చి దేవుణ్ణి వెంబడించాలి అని మనకు ఆయన చెప్తున్నాడు. ఆయన్ని వెంబడిస్తే మనకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఒక భక్తుడిని వెంబడించిన శిష్యుడు అతను ఏ విధంగా వెంబడించాడో చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎలీషా గెహజీ. ఎలీషా అయితే మరి నయమాను డబ్బులు ఇస్తాను, కుష్ఠరోగం అతనికి తగ్గినప్పుడు నేను డబ్బులు ఇస్తాను, కొంచెం బహుమానం ఇస్తాను అన్నప్పుడు ఆ బహుమానం నేను స్వీకరించను అని ఎలీషా అన్నప్పుడు గెహాజీ ఎలీషాను వెంబడించే ఒక శిష్యుడు, గెహాజీ ఎలీషాను వెంబడించే ఒక సేవకుడు, ఆయన్ని వెంబడించే ఒక శిష్యుడు, దాసుడు. మరి ఆయన వెంబడిస్తూ మరి ఎలీషా తన యొక్క దైవజనుడైన ఎలీషాను వెంబడించిన గెహాజీ, ఎలీషా అయితే నాకు బహుమానం వద్దు అన్నప్పుడు గెహాజీ ఎలీషా చూడనప్పుడు బహుమానం వెంట పరిగెత్తి ఆ బహుమానాన్ని తీసుకొని వస్తాడు. అదేవిధంగా నీవు తీసుకున్నావా అన్నప్పుడు నేను తీసుకోలేను అని అబద్ధం చెప్తాడు. ఆయన్ని వెంబడించే గెహాజీ తన జీవితంలో అబద్ధం చెప్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు వెళ్తున్నప్పుడు నా మనసు కూడా నీతో రాలేదా అని అంటాడు. ఒక దైవజనుడైన ఎలీషాని ఆ విధంగా అన్నాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అయినను నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అంటాడు. ఒక మానవుడు తనను వెంబడించినప్పుడు తన సేవకుడు తనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని ఎలీషా అక్కడ గమనించేవాడిగా ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని నన్ను వెంబడించమని చెప్తున్నాడు. మనం కూడా క్రీస్తును వెంబడించే వారముగా ఉంటున్నప్పుడు ఏ విధంగా ఆయన వెంబడిస్తున్నామో మన ప్రతి ఒక్క కార్యంలో ఒక మానవుడే నా మనసు నీతో రాలేదా అని చెప్తున్నాడు. మరి దేవుడు ఈరోజు మన గురించి ఏ విధంగా సాక్ష్యం చెప్తాడో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. చూస్తున్న దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఏ విధంగా మనము మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాము, ఆయన్ని వెంబడించడంలో నిత్య జీవం కోసము వెళ్ళడానికి ఆయన వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా గెహాజీ వలె అబద్ధాలు ఆడుతూ వెంబడిస్తున్నామా, లేకపోతే నిత్య జీవం కొరకు ఆయన చూస్తున్నాడనే భయంతో వెంబడిస్తున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవుడు